ముగ్గురు పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన హైదరాబాద్లో జరిగింది. అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇనాంగూడ చెరువులోకి ముగ్గురు పిల్లలతో కారులో దూసుకెళ్లాడు తండ్రి. వెంటనే గమనించిన స్థానికులు నలుగురిని కూడా కాపాడారు. ఇనాంగూడ చెరువులో పొద్దుగాల ముగ్గురు ఫ్యామిలీ తోటి కార్లో వెళ్తున్నారు. అది ఎట్లయిందో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ అద్భుతంగా తెలియదు. ఆ చెరువులో మునిగిపోవడము, మా తమ్ముడు విజయ్ కుమార్ చూడడం, మేము వీళ్ళందరూ రావడము, ఆ పిల్లల్ని కాపాడడం జరిగింది. ఎంతమంది ఉన్నారు? ముగ్గురు పిల్లలు, ఒక తండ్రి, నలుగురు మెంబర్స్ ఉన్నారు. ఒక కారు. ఇంటికి పోయి తాడు తీసుకొస్తే ఇద్దరు ముగ్గురు ఆల్రెడీ ఇక్కడ. ఇక తాడు తీసుకొచ్చినాక మెల్ల లోపల దిగి ఆ ట్యూబ్ కూడా పట్టుకొని ఒక్కొక్కరిని బయటకు తీసుకొని వచ్చినాం. వాళ్ళు మొత్తం ముగ్గురు పిల్లలు, వాళ్ళ డాడీ, మొత్తం నలుగురు వాళ్ళు. అయితే ఇక ఆయన బయటకు వచ్చినాక చెప్పిండు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, నాకు ఇంట్లో ప్రాబ్లం, పర్సనల్ ప్రాబ్లం అని చెప్పిండు ఆయన. చక్కగా ఒక మెల్లమెల్ల కారు ఈడు దాకా చెట్లని అంతా తోసుకొసేసుకుంటా వచ్చిర్రు. ఇక్కడ రాగానే రైట్ గుంజిండు, లోపలికి వెళ్ళిపోగానే పిల్లలు చిన్నగా క్యాబిన్ ఎక్కేసిర్రు. వాడు కూడా ఎక్కిరు, కారు మునిగిపోయింది. ఎమ్మడే మా పిల్లలకు ఫోన్ కొడితే ఊర్లోకి వెళ్ళి వచ్చి ఈత కొట్టుకుని పోయి తాడు సాయంత్రం పిల్లలందరినీ బయటికి తీసిర్రు. ముగ్గురు పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన హైదరాబాద్లో జరిగింది. అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇనాంగూడ చెరువులోకి ముగ్గురు పిల్లలతో కారును తీసుకెళ్లాడు తండ్రి. వెంటనే గమనించిన స్థానికులు నలుగురిని కూడా కాపాడగలిగారు. సంఘటన జరిగిన స్థలంలో మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ ఉన్నారు, మాట్లాడదాం. సాయి కిరణ్, చెప్పండి. సో ఆర్థిక ఇబ్బందులు కారణమైతే పిల్లల్ని ఎందుకు తీసుకొని వెళ్ళాడు కారు చెరువులోకి? మొత్తానికి అక్కడున్న స్థానికులు సరైన సమయంలో స్పందించడంతో నిజంగా వాళ్ళకు ప్రాణాపాయం తప్పినట్లయింది. పిల్లలు ఏమన్నా మాట్లాడారా? పోలీసులు ఏం చెప్తున్నారు? అప్డేట్ చెప్పండి. సారీ, ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ డ్రామా అనేది చెప్పొచ్చు. ఇక్కడ బిఎన్ రెడ్డికి సంబంధించినటువంటి అశోక్ తన కారులో, బ్రీజా కారులో ముగ్గురు పిల్లల్ని తీసుకొచ్చి మరి చెరువు దగ్గరకు వచ్చాడు. ఆత్మహత్య యత్నం అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక్కసారి ఈ చెరువు గట్టు రూట్ చూస్తే ఇక్కడ కనీసం వెహికల్స్ కూడా పట్టవు. ఇక్కడ చెట్లు అడ్డం ఉన్నాయి. ఆ వెహికల్స్ ఇక్కడికి రెగ్యులర్గా ఇక్కడ పని చేసుకోవడానికి ఒక అతను వస్తాడు. ఆ అతని వెహికల్ జరిపితే కానీ ఇక్కడ ఉన్నటువంటి సన్న రోడ్లో కారు కూడా పట్టదు. కానీ అట్లాంటి ఇంత సన్న కార్ రోడ్లో ముగ్గురు పిల్లల్ని తీసుకొని చూడొచ్చు. సైడ్కి పడిపోతే కూడా ఏ విధంగా ఉంది, అక్కడ నుంచి పడిపోతే ఈజీగా చనిపోతారు కార్లో. అట్లాంటి రోడ్లో ఆయన చెరువు దాకా వచ్చాడంటే ఖచ్చితంగా ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి అనేటువంటిది పూర్తిగా అర్థమవుతుంది. మనం చూడొచ్చు చెరువుకు సంబంధించినటువంటి దారిని కూడా చూస్తే ఇట్లా ఈ రూట్లో కార్లో వచ్చాడు. ఆయన ఈ రూట్లో కార్లో వచ్చాడంటేనే అర్థమవుతుంది ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చాడు. అయితే ఆర్థిక కారణాల, ఫ్యామిలీ ఇష్యూసా మరి ఏంటి అనేటువంటిది మాత్రం చెప్పలేడు. అయితే ఇక్కడ స్థానికులు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఎందుకు వస్తుంది కారు అనేటువంటిది వాళ్ళు అడిగారు. వాళ్ళు అడిగినటువంటి సమయంలో ఆయన ఎక్కడ కూడా మాట్లాడకుండా ఈ కారును ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఆ విధంగా అందులో నుంచి ఆ చెరువు అక్కడ కనిపిస్తుంది కదా, చెరువులోకి ఆ కారును దించాడు. అయితే ఇక్కడ వెంటనే స్థానికులుండి అక్కడ లోపలికి కారు వెళ్ళిపోతుందని చెప్పి గ్రహించి వారిని కాపాడారు. అయితే స్థానికులు కూడా ఇక్కడ ఉన్నారు. మొదట చూసినటువంటి వ్యక్తి ఈ కారు ఇక్కడికి ఎందుకు వచ్చింది, మీరు ఎట్లా కాపాడారు? మేము చెట్లు ఎక్కినా, నేను కళ్ళు గీస్తా, చెట్టు మీద ఉన్నా, నా బండి తీసేటప్పుడే డౌట్ వచ్చింది. ఇంకో అతను కూడా ఈయనే ఉంటాడు. ఆ కింద ఆయన ఉండే, నేను చెట్టు పైన ఉన్నా. ఆయన చూసి నాకు అన్న కారు పోతుంది అనగానే ఆయన ఎమ్మడే కారు పాలో ఆపించి పోమ్మన్నా, ఇక్కడ రాదని నాకు తెలుసు. ఆ అనుమానంతో ఆయన పంపించి నేను చెట్టు మీద కారు వచ్చేలాగా ఉందా? ఇక్కడ కారు రాదు, ఏది రాదు. ఒక ఓన్లీ వస్తే బైక్ మాత్రమే రావాలి. బయటకు ఎట్లా లాగారు వాళ్ళని తాడు సాయంతో మా పిల్లలకి గిట్ట ఫోన్ చేస్తే ఊళ్ళకి వెళ్ళి వచ్చారు. ఇక తాడు కారు ఇంకా లోపలనే ఉండిపోయింది, చెరువు లోపలికి వెళ్ళిపోయింది. బట్ పిల్లల్ని మాత్రం అలాగే అశోక్ అనే వ్యక్తిని బయటకు ఈ స్థానికులు లాగారు. మరో వ్యక్తి కూడా ఉన్నాడు, వాళ్ళని లాగే ప్రయత్నం చేశాడు. ఎట్లా తీసుకొచ్చారు వాళ్ళని బయటకు? మరి అంటే పిల్లల లోపల కార్ డోర్ లాక్ ఉందా? ఎట్లా? డోర్ లాక్ ఉంది. డోర్ లాక్ నుంచి ఒకే బాబు ఫస్ట్ వచ్చినాడు. తర్వాత ముగ్గురు పిల్లలు కూడా వెహికల్ పైన కూర్చున్నారు. అయితే అప్పటికి కూడా అన్నగారికి కాల్ చేసిన తర్వాత అన్న ఫోన్ చేస్తేనే వాళ్ళ కొడుకు కానీ వాళ్ళిద్దరు ముగ్గురు వచ్చినారు. తర్వాత అంతకుముందు కూడా ఆయన పేరు నాకు తెలియలేదు కానీ అతను వచ్చినాడు, రాజు అనే వ్యక్తి. ఇమ్మీడియట్లీ వచ్చిన తర్వాత పిఎస్ వాళ్ళకు ఇన్ఫార్మ్ చేసి వీళ్ళందరికీ గ్యాదర్ చేసినాడు. అప్పటి వరకు ఆర్థిక సమస్యలు అని చెప్పినా ఏం చెప్పినా ఆర్థిక సమస్యలు. రెండోది, ఇక్కడికి వచ్చినాక కూడా ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నా. కనీసం ఆ పిల్లలను అరుపులు కూడా అరవనియట్లేదు. వాళ్ళని పిలవడానికి కూడా హెల్పింగ్ కూడా ఏం చెప్పనియట్లేదు. ఇది అయితే వెంటనే నేను అర్థమైపోయి అన్నకు మళ్ళీ కాల్ చేశాను. ఇది ప్రమాదము, వాళ్ళు కావాలనే ఇక్కడ తీసుకొచ్చి ఉంటాడేమో నాకు అర్థమై
తీసుకొచ్చాను. అది అక్కడ చూడొచ్చు చెరువు లోపల అక్కడ తెల్లగా కనిపిస్తుంది కదా, అక్కడ లోపల ఇంకా కారు అలాగే ఉంది. అయితే ముగ్గురు పిల్లల్ని తీసుకొచ్చి అశోక్ మరి ఈ చెరువులో పడి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఏదేమైనప్పటికీ కారణాలు ఏదైనా కూడా అట్లా చిన్న పిల్లలను చంపాలనుకోవడం, తాను ఆత్మహత్య చేసుకోవడాలనుకునేటువంటిది మాత్రం ఇక్కడ కలకలం రేపుతుంది. పూర్తిగా చూడొచ్చు చెరువు కట్ట మొత్తంగా కూడా చాలా సన్నగా ఉంది. ఇక్కడ ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చాడని చెప్తున్నారు. పోలీసులు మాత్రం ఈ ఇష్యూ పైన దర్యాప్తు చేస్తున్నారు. హరి ఓకే ఓకే సాయి కిరణ్.